ఉగాది పచ్చడి పరమార్థం నేటి యువత తప్పక తెలుసుకోవాల్సిన జీవితంలో తొణకకుండా సాగిపోతారు. షడ్రుచుల సమ్మేళనమే జీవితం అంటున్న పండితులు. తెలుగు సంవత్సరాధికారానికి సరిగ్గా వారం సమయం ఉంది. రాబోయే విశ్వవసు ఏడాది కోసం తెలుగు లోగిళ్ళు సన్నద్ధమవుతున్నాయి. మార్చి 30వ తేదీన ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఇక ఉగాది అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. అయితే ఈ పచ్చడిని అందరూ రుచి చూస్తారు గానీ ఎందుకు అన్నది మాత్రం చాలామంది పట్టించుకోలేరు. ముఖ్యంగా నేటి యువతరం ఈ ఏడాది పచ్చడి వెనుకున్న పరమార్థం తప్పకుండా తెలుసుకోవాలి. ఉగాది పచ్చడి అనేది జీవితంలోని అనుభవాలను సూచిస్తుందని అంటున్నారు. అందులో వేసే ఒక్కో రుచికి జీవితంలోని ఒక్కో భావానికి ప్రతీక అని చెప్తున్నారు. అందుకే ఉగాది పచ్చడిలోని షడ్రుచులు 6 రుచులు అర్థం తెలుసుకుంటే జీవితం పరమార్థం అర్థమైనట్లేనని అంటున్నారు. తొణకక బెనకక ముందుకు సాగుతారని అంటున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తీపి అంటే బెల్లం. ఉగాది పచ్చడిలో వినియోగించే పదార్థాలు మొదటిది బెల్లం. ఇది నోటికి తీపిని అందించడమే కాదు, జీవితంలోని తీపిని గురించి కూడా చెబుతుంది. జీవితంలో సంతోషం, విజయాలు ఉంటాయి. అవి దక్కినప్పుడు వాటిని ఆస్వాదిస్తూ కృతజ్ఞతతో ముందుకు సాగాలి. ఆనందకరమైన క్షణాలు ఇతరులతో పంచుకోవాలి. చేదు అంటే వేప పువ్వు. ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వాడాల్సింది వేప పువ్వు. ఇది జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలు, దుఃఖాలకు గుర్తు. మనిషి జీవితంలో కష్టాలు అత్యంత సహజం. తీపి లాంటివి సంతోషకరమైన సందర్భాలతో పాటు చేదు లాంటి బాధలు ఉంటాయని దీని అర్థం. అందుకే ఎలాంటి బాధలు, కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగాలనే అంతరార్థం ఇందులో ఉంటుంది. పులుపు అంటే చింతపండు. ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింతపండును ఉపయోగిస్తారు. ఈ పులుపు రుచి కాసేపటి తర్వాత విసుగును కలిగిస్తుంది. జీవితంలో కూడా ఒడిదుడుకులు, కష్ట నష్టాలు వచ్చినప్పుడు వాటిని భరించలేక అసహనానికి గురవుతుంటారు. సమస్యలపై విసుక్కుంటూ ఉంటారు. ఇలాంటప్పుడే సహనంతో, ఓర్పుతో భరిస్తూ నిరుత్సాహపడకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ విషయాన్నే ఉగాది పచ్చడిలోని పులుపు సూచిస్తుందని నమ్మకం. అదేవిధంగా కారం. ఉగాది పచ్చడిలో కారం కూడా వినియోగిస్తారు. ఇది కోపానికి నిదర్శనం. జీవితంలో మనం కోపగించుకోవడం, ఇతరుల కోపానికి గురి కావడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకూడదనేది ఇక్కడ అంతరార్థం. అంతేకాకుండా కఠిన పరిస్థితులకు ఇది సంకేతం. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. ఉప్పు. ఇది ఉత్సాహానికి, ఆసక్తి నిదర్శనం. కూరల్లో ఎన్ని ఉన్నా ఉప్పు లేకుంటే దాన్ని తినడానికి ఎవ్వరూ ఉత్సాహం, ఆసక్తి చూపించరు. అదేవిధంగా జీవితంలోనూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉత్సాహంగా ముందుకు సాగిపోవాలనే అంతరార్థం ఉప్పులో ఉంటుందని చెప్తారు. అందుకే ఉగాది పచ్చట్లో ఉప్పు వేస్తారట. ఇక వగరు, మామిడి. దీన్ని సవాళ్లకు పర్యాయ పదంగా వాడతారు. జీవితంలో చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు యుద్ధరంగం లాంటి జీవితంలో సమర శంఖం పూరించాలే తప్ప పారిపోకూడదని ఈ రుచి తెలుపుతుందట. ఎలాంటి కఠిన సవాళ్లనైనా ఎదిరించి గెలుపు బాటలో సాగిపోవాలని ఇది సూచిస్తుంది. ఇలా ఈ 6 రుచులు అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే ఎవ్వరినైనా జీవితంలో తొణకకుండా, బెనకకుండా ముందుకు సాగిపోతారని అర్థం. అందువల్ల రాబోయే ఉగాది పర్వదినం వేళ అందరూ తప్పకుండా ఉగాది పచ్చడి స్వీకరించాలని, అందులోని అంతరార్థాన్ని కూడా అంది పుచ్చుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం
ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.